ఈ మధ్య తెలుగులో కూడా మల్టీ స్టారర్ ట్రెండ్ ఊపందుకుంటుంది. తమ అభిమాన హీరోలను ఒకే స్క్రీన్ పై చూస్తూ మురిసిపోతున్నారు అభిమానులు. పైగా తమంతా ఒకటే అంటూ పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేస్తున్నారు స్టార్స్. అయితే ఇప్పుడు తారక రత్న కొత్తగా విలన్ వేషాలు వేయడం మొదలుపెట్టాడు. అలా కొత్త కోణం చూపిస్తున్న ఈ నందమూరి హీరో ఉన్నట్టుండి కాటమరాయుడు సెట్లో ప్రత్యక్షమయ్యాడు. అంతేకాదు అక్కడ లంచ్ చేసి కూడా చాలాసేపు గడిపి వెళ్ళాడు. అయితే అక్కడికి తారక రత్న ఎందుకు వచ్చాడు అనేది హాట్ టాపిక్ గా మారింది. తారక రత్న కాటమరాయుడులో ఏదైనా క్యారెక్టర్ కమిట్ అయ్యాడా అనే ఇంట్రెస్టింగ్ డౌట్స్ వస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమాలో చాలా స్పెషాలిటీస్ ఉండేలా చూసుకున్నారు. ఒకవేళ ఈ నందమూరి హీరో స్పెషల్ రోల్ ఏదైనా చేస్తే అది ఇంకో వెరైటీ అవుతుంది. కానీ తారక రత్న శివబాలాజీకి మంచి ఫ్రెండ్ అని, అతన్ని కలవడానికి క్యాజువల్ గా వచ్చాడని అంటున్నారు. కాటమరాయుడుకు సంబంధించి ప్రతి విషయాన్ని సీక్రెట్ గానే ఉంచి ఆడియన్స్ ని థ్రిల్ చేసేందుకు రెడీ అవుతున్నారు. సో ఈ కామెంట్స్ కూడా ఆ థ్రిల్ కోసమేమో అనే అనుమానాలు కూడా ఉన్నాయి. మొత్తానికి మెగా హీరో సెట్లో నందమూరి చిన్నోడు సందడి మాత్రం ఒక రకమైన సెన్సేషనల్ ఇష్యూనే